గుడ్ మార్నింగ్ సారు. గుడ్ మార్నింగ్ కోమలి, ఏంటి లేట్ అయింది? అంటే వేరే చోట కొంచెం లేట్ అయింది సారు. సరే సరే కానీ హా. అమ్మగారిలా ఉన్నట్టున్నారు. అమ్మగారేంటి సార్ గారితో ఉన్నారు? సారు, ఏంటి కోమలి? ఈ ఫోటోలో ఉంది ఎవరు సారు? ఏ కోమలి, ఇప్పుడు నీకు చెప్పాలా? చెప్పండి సారు. తను నా గర్ల్ ఫ్రెండ్లే. గర్ల్ ఫ్రెండ్? ఏమైంది కోమలి? ఏం లేదు సార్, మీరు పని చూసుకోండి. అమ్మా, మొగుని పెట్టుకుని ఇంకొకరితో ఎవరని అడుగుతావా? చెప్తా దీని పని. హే శ్వేత, ఏ కమాన్ బేబ్. ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసినా అసలు రెస్పాన్సే లేదు. చూసా కదా బేబ్, వర్క్ ఎంత ఉందో. అయితే నీకు నాకంటే వర్కే ఇంపార్టెంట్ అన్నమాట. ఏ కమాన్, అలాంటివేంటి? బేబ్, నీకంటే ఇంపార్టెంట్ ఏముండదు చెప్పు. ఏమో, నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్వి కదా, నీకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో నాకేం తెలుసు. ఏ నా మీద నమ్మకం లేదా చెప్పు. అస్సలు లేదు, నిజంగా అస్సలు లేదు. లేదు. నీ పని అయిపోయిందే, చెప్తా నీ పని. అమ్మగారు. కోమలి గొంతులా ఉందేంటి? వస్తే కోమలి, నువ్వేంటి ఇక్కడ? నెల క్రితం ఈ ఆఫీస్లో పనిలో చేరాలండి. అవును, మా విక్రమ్ సారు మీకెట్టా తెలుసు? అది అతను నా స్కూల్ ఫ్రెండ్. ఓహో, మీకు ముద్దులు హగ్గులు ఇచ్చుకునే ఫ్రెండ్ స్కూల్ నుంచే ఉన్నాడా? హే, ముద్దులు హగ్గులేంటి? తను నా బెస్ట్ ఫ్రెండ్ అంతే. అట్టాగా, బెస్ట్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో ఈ ఫోటోలు చూస్తే అర్థమవుద్దులేండి. ఎప్పుడు తీసావే? ఇందాక మీరు మా సార్ క్యాబిన్కి పోయారు కదా, అప్పుడు తీసాలే. ఏ కోమలి, ఆ ఫొటోస్ నాకు ఇచ్చేసి ఇంట్లో ఎవరికి చెప్పుకో ప్లీజ్ ప్లీజ్. నా సాలరీ కట్టింగ్స్ వేసినట్టున్నారు. వస్తే ఆ డబ్బులు నీకు ఇస్తానే, కావాలంటే శాలరీ కూడా పెంచుతానే. ఆ ఫోటోలు నాకు ఇచ్చేవే. ఇప్పుడు అప్పుడే ఇవ్వనులేండి, ఫ్యూచర్లో పనికొస్తాయి. కోమలి, అయ్యో